తెలుగు ఇండస్ట్రీని వణికిస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. మాస్ సినిమాలకు కేర్ అడ్రస్ అయిన నందమూరి కళ్యాణరామ్ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. లెజెండరీ నటి విజయశాంతి ఇందులో కళ్యాణరామ్ తల్లిగా నటించడంతో దీనిపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలకలూరి రూపొందించిన ఈ చిత్రం ఎంతో గ్రాండ్గా రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ఎంతో మంచి రెస్పాన్స్ను కూడా అందుకుంది. అయితే ఐపీఎస్ ఆఫీసర్ అయిన విజయశాంతి గారు డిపార్ట్మెంట్లో మంచి పేరుంటుంది. ఆమె భర్త నేవీ అధికారి. వీళ్ళిద్దరి కొడుకు అర్జున్ కూడా ఐపీఎస్ క్లియర్ చేసి ట్రైనింగ్ తీసుకోవడానికి సిద్ధమవుతాడు. అలాంటి వాడు అనూహ్య పరిస్థితుల్లో క్రిమినల్గా మారుతాడు. విశాఖపట్నంలో సామంతర ప్రభుత్వం నడిపే స్థాయికి చేరుకుంటాడు. కొడుకు చట్టానికి వ్యతిరేకంగా వెళ్లడంతో తల్లి అతన్ని అసహించుకొని దూరం పెడుతుంది. కానీ తల్లికి పెద్ద ముప్పు ఉందని తెలిసి ఆమెకు కాపాడుకునే బాధ్యత తీసుకుంటాడు అర్జున్. ఇంతకీ ఐపీఎస్ ఆఫీసర్గా కావాల్సిన అర్జున్ క్రిమినల్ ఎందుకయ్యాడు? వైజయంతికి ఎవరి నుంచి ముప్పు ఉంది? ఆమెను అర్జున్ కాపాడగలుగుతాడా? చివరికి తల్లి మనసు గెలిచి ఆమెకు దగ్గరయ్యాడా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం మాత్రం దొరకడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిలో గూస్ బంప్స్ వచ్చాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతైనా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎమోషనల్ అవ్వడం మాత్రమే కాకుండా చాలా ఎంజాయ్ చేశారని చెప్పాలి.